హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డైలీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి స్నాక్స్ ఏం చేసి పెట్టాలా అని ఒక టెన్షన్ అయితే ఉంటుంది కదా. సో ఈరోజు అయితే నేను బొరుగుల మిక్చర్ అయితే తయారు చేస్తున్నానండి. నా స్టైల్లో చాలా ఈజీగా అయితే చేసేస్తానన్నమాట. సో ఇక్కడ ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ అండి. మీరు కావాలంటే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా, లేదా మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారో అది కూడా వేసుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి కొద్దిగా దంచుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొద్దిగా పుట్నాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి అందులో పసుపు, ఉప్పు వేసుకొని బాగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, పుట్నాల పప్పు ఉంది కదా అది మంచి కలర్లో వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి పుట్నాల పప్పు వేస్తే. ఇందులో కొంతమంది పల్లీలు కూడా వేస్తారు, బట్ నేనైతే పల్లీలు యాడ్ చేయను అనమాట. అలాగే ఇందులో ఆనియన్స్ కూడా వేస్తారు, బట్ నేను ఆనియన్స్కి బదులు వెల్లుల్లి అయితే వేస్తానండి. సో ఇలా వెల్లుల్లి బాగా క్రిస్పీగా అయితే అవ్వాలి. వెల్లుల్లి అలాగే పుట్నాలు కూడా బాగా క్రిస్పీగా అవ్వాలి. ఇలా అయిన తర్వాత ఇందులో కారం పొడి యాడ్ చేసుకోవాలి. సో ఎక్కువ స్పైసీగా అవసరం లేదండి. కొద్దిగా కారం పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకొని కొద్దిగా జస్ట్ ఒక 10 సెకండ్స్ అలా కారం పొడి ఫ్రై చేసుకొని ఇందులో బొరుగులు వేసేసుకోవాలి. ఓకేనా. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ సేర్ ఉంది కదా, దాంతో అయితే నేను 3 సేర్లు అయితే వేసాను అనమాట. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మొత్తం ఇక్కడ నేనైతే గ్యాస్ ఆఫ్ చేశానండి. గ్యాస్ ఆఫ్ చేసి, ఎందుకంటే మళ్ళీ కారం పొడి అవన్నీ మాడిపోతాయి అన్నమాట. అందుకని ఇంకా గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని బాగా ముందుగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ వరకు మిక్స్ చేస్తూనే ఉండాలండి. మీరు నాన్ స్టాప్గా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే కింద నుంచి మొత్తం మాడిపోతాయి. అందుకని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ మిక్స్ చేస్తూ ఉండండి. బొరుగులు కూడా కొద్దిగా క్రిస్పీగా అయితే అవుతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ఈజీగా సింపుల్గా చేసి పెట్టేసేయండి టైం లేనప్పుడు. ఇంకా ఇవి వచ్చేసి ఒక 3 డేస్ వరకు బాగుంటాయండి. కవర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్, అందులో వేసి బాగా గట్టిగా నాట్ అయితే వేసి పెట్టేయండి. సో 3 డేస్ వరకు అయితే ఇవి బాగా క్రిస్పీగా అయితే ఉంటాయి. గాలి తగలకూడదు అనమాట అస్సలకి. గాలి తగిలినట్టయితే మొత్తం మెత్తబడిపోతాయి, క్రిస్పీనెస్ అనేది ఉండదన్నమాట. సో నేను చెప్పినట్టు ఇలా చేసేసుకొని ఒక 2-3 డేస్ ఇలాగే క్రిస్పీగా ఉండాలంటే ఎయిర్ టైట్ బాక్స్ ఉంటాయి కదా, అందులో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అందులో వేసేసుకొని కొద్దిగా ఇది చల్లారిన తర్వాత కవర్లో వేసేసుకొని గట్టిగా నాట్ అయితే వేసి పెట్టేసేయండి. బాగా మీకు 3 డేస్ వరకు అయితే ఉంటాయి. ఓకేనా. సో రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేసుకోండి. అలాగే మరి మీరు ఎలా చేస్తారు ఈ బొరుగుల మిక్చర్ అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఇందులో కావాలంటే నార్మల్ కారం బూందీ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మళ్ళీ మీరు ఎలా చేస్తారనేది నాకైతే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. అలాగే మీరు కనుక మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా అయితే వస్తుంది. సో అలాగే ఇందులో ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మధ్య మధ్యలో తగులుతుంటే చాలా సూపర్గా అయితే ఉంటుందన్నమాట టేస్ట్. సో ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని పైన డెకరేట్ చేసుకొని తినేసేయడమే.